ఆలస్యమైందా ఆచార్యపుత్ర? హే గైస్, వెల్కమ్ టు కామిక్స్ ప్లాట్. లాస్ట్ వీడియోలో మనం డెడ్పూల్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. టుడే యాజ్ ఐ ప్రామిస్ వల్వరిన్ ఫ్యామిలీ ట్రీ పై ఈ వీడియోను మేము ముందుకు తీసుకొస్తున్నాను. ఈ మంత్ మొత్తం కామిక్స్ ప్లాట్ పై డెడ్పూల్ అండ్ వల్వరిన్ పై ఫుల్ డెడికేట్ చేస్తున్నాను. మంత్ ఎండింగ్ వల్వరిన్ వర్సెస్ డెడ్పూల్ మూవీకు ముందు మీరందరూ A to Z అప్డేట్ ఉండాలి అబౌట్ దీస్ టూ ఫంటాస్టిక్ బోత్ మ్యానియాక్ క్యారెక్టర్స్ గురించి. సో వి కాల్డ్ దిస్ జూలై మంత్ యాజ్ డెడ్ వల్వరిన్ మంత్. సో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు రేపటి కోసం. అండ్ లెట్స్ హిట్ ద ఇంట్రో. Like you, be strong to hold the powers of the sun. To dream, believe in strength. Now I'm the only one. Only one. వల్వరిన్ మెయిన్ యూనివర్స్ గురించి మాట్లాడే ముందు ఆల్టర్నేట్ యూనివర్స్ ఆర్ మల్టీ యూనివర్స్ లో లోగన్ పిల్లల గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ వల్వరిన్ అండ్ మిస్టిక్ సన్ రేజ్ ఉంటాడు. అండ్ వల్వరిన్ లానే తన దగ్గర పవర్స్ ఉంటాయి. రైనా ఒక వైల్డ్ థింగ్. వల్వరిన్ అండ్ ఎలక్ట్రా కూతురు ఉంటుంది. హడ్సన్ లోగన్ సేవర్ క్లా ఉంటాడు అనమాట. అండ్ కిండల్ లోగన్ వల్వరిన్ అండ్ స్ట్రాంగ్ కూతురు ఉంటుంది. ఇక చాలా మంది ఉన్నారు. లిస్ట్ చెప్పుకుంటూ వెళ్తే మనం వచ్చి కల్కి పార్ట్ కూడా రిలీజ్ అయిపోతుంది. సో ఇక మెయిన్ మార్వల్ ఆర్ ఎక్స్‌మ్యాన్ యూనివర్స్ వల్వరిన్ ఫ్యామిలీ ట్రీ గురించి మనం మాట్లాడుకుందాం. వల్వరిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది లేట్ 1800s అరౌండ్. ఆ టైంలో వల్వరిన్ రియల్ నేమ్ జేమ్స్ హౌలైట్ ఉంటుంది. అండ్ హౌలైట్ ఫ్యామిలీకు మైనింగ్స్ కార్పొరేషన్ అనే పెద్ద బిజినెస్ ఉంటుంది. సో వాటి కారణంగా వాళ్ళు బాగా బలిసిన వాళ్ళు ఉంటారు. బట్ వల్వరిన్ గ్రాండ్ ఫాదర్ ఓల్డ్ మ్యాన్ హౌలైట్ కెనడాకు మైగ్రేట్ అయి ఉంటాడు అనమాట. ఓల్డ్ మ్యాన్ హౌలైట్ కొడుకు జాన్ హౌలైట్ మరియు కోడలు ఎలిజబెత్ హడ్సన్ బోత్ వల్వరిన్ పేరెంట్స్ ఉంటారు. వల్వరిన్ కు జాన్ వాలెట్ జూనియర్ అనే అన్న కూడా ఉంటాడు బిఫోర్ తను పుట్టక ముందు. బట్ మిస్టీరియస్ గా ఒక రోజు తన తల్లిపై దాడి చేయడం కారణంగా జాన్ వాలెట్ జూనియర్ చనిపోతాడు. అండ్ చాలా మిస్టీరియస్ గా చనిపోతాడు. అతని డెత్ కూడా మనకేం అంత వివరించి చూపించారు అన్నమాట ఎలా చనిపోయాడు అనేది. బట్ స్టోరీలో ట్విస్ట్ ఏమిటంటే ఎలిజబెత్ హడ్సన్ అఫైర్ అదే ఇంట్లో ఎస్టేట్ లో పనిచేస్తున్న గ్రౌండ్ కీపర్ అయిన థామస్ లోగన్ తో ఉంటుంది. సో డాట్స్ కనెక్ట్ చేయండి. ఇక్కడి నుంచి డాట్స్ కనెక్ట్ అవుతూ వస్తాయి అన్నమాట. వల్వరిన్ జాన్ వాలెట్ సన్ కాదు, థామస్ లోగన్ సన్ ఉంటాడు. బట్ అప్పటికే థామస్ లోగన్ కు డాగ్ లోగన్ అనే కొడుకు ఉంటాడు, హాఫ్ బ్రదర్ ఆఫ్ వల్వరిన్. ఇద్దరు కలిసి అదే స్టేట్ లో ఆడుకునేవారు అనమాట. బట్ ఒక రోజు బాగా తాగి వచ్చిన థామస్ లోగన్ జాన్ వాలెట్ ని చంపేస్తాడు. అండ్ తన తల్లిపై దాడి చేస్తున్న టైంలో వల్వరిన్ పవర్స్ యాక్టివేట్ అవుతాయి. తన మ్యూటెడ్ పవర్స్. ఆ తర్వాత తన పవర్స్ యాక్టివేట్ అయిన తర్వాత అతను వచ్చి థామస్ లోగన్ ను చంపేస్తాడు, తెలియకుండా దట్ హీ వాజ్ హిస్ యాక్చువల్ ఫాదర్ అని. తర్వాత ఇది మొత్తం చూసిన తర్వాత ఎలిజబెత్ వచ్చి వల్వరిన్ ను ఇంటి నుంచి వెలివేస్తుంది. తన ఒక మ్యూటెంట్ ఆ లేట్ 1800s లో కైండ్ ఆఫ్ వాంపైర్ థింగ్స్ మైండ్ లో ఎక్కువ నడిచేవి కదా. సో అలా దుబ్బేస్తుంది అనమాట ఇంటి నుంచి. అండ్ తన ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తర్వాత అదే రోజు రాత్రి వల్వరిన్ కు థామస్ లోగన్ తన ఫాదర్ అని తెలుస్తుంది. తర్వాత వల్వరిన్ తన పేరు ముందు నుంచి హౌలెట్ ట్యాగ్ ని తీసేసి లోగన్ అనే సర్నేమ్ ను యాడ్ చేసుకుంటాడు, తన రియల్ ఐడెంటిటీ తెలియకూడదని. బట్ డాగ్ లోగన్ వల్వరిన్ ను చంపడం కోసం ట్రై చేస్తుంటాడు, తన ఫాదర్ ను చంపేశాడని. బట్ అతడికి తెలిసి ఉండదు దట్ వల్వరిన్ తన హాఫ్ బ్రదర్ అని. ఏంటి మెస్సు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి వల్వరిన్ ఫ్యామిలీ ట్రీ జర్నీ స్టార్ట్ అవుతుంది. కామిక్స్ లో వచ్చిన వల్వరిన్ సావేజ్ ల్యాండ్ లో యాక్చువల్ గా ట్రైబల్ లీడర్ అయిన గాకాను ఓడిస్తాడు మన వల్వరిన్, తన ఒక అమ్మాయి అని తెలియకుండా. బట్ ఓడించిన తర్వాత తనతో మనవాడు మేట్ అవుతాడు. మేట్ అయిన తర్వాత వారిద్దరు అక్కడి నుంచి వల్వరిన్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చి గాకా వచ్చి ఎరిస్టా అనే వల్వరిన్ కొడుకుని జన్మనిస్తుంది అనమాట. బట్ అప్పటికి వల్వరిన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. సో వల్వరిన్ ఫస్ట్ బోర్న్ చైల్డ్ వచ్చి ఎరిస్టా. ఆ తర్వాత వల్వరిన్ వచ్చి బోత్ World War I అండ్ World War II లో యుద్ధం చేసిన తర్వాత బాగా అలసిపోయిన తర్వాత ఇంకా చాలే దరిద్రమైన జీవితం అనుకొని జపాన్ లోనే సెట్ అయిపోతాడు. ఇట్సు అనే అమ్మాయిను మ్యారేజ్ చేసుకుంటాడు. ఇట్సు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే వింటర్ సోల్జర్ మన బక్కీ బాన్స్ వచ్చి తనపై దాడి చేసి వల్వరిన్ లేని టైంలో బాగా చూసి దాడి చేసి చంపేస్తాడు. బట్ ఆమె చనిపోయిన తర్వాత ప్రెగ్నెంట్ గా ఉన్న ఇట్సు కడుపును చీల్చి లోపల ఉన్న పిల్లాన్ని తీసుకువెళ్తారు. అక్కడ వాళ్ళు అని తీసుకెళ్లి అతని రూత్లెస్ కిల్లర్ గా ట్రైనింగ్ ఇస్తారు. అండ్ అతని పేరే వచ్చి డాకెన్ ను జాపనీస్ వాళ్ళు అలా పిలుచుకుంటారు అనమాట. ఓకే, ఆ తర్వాత వచ్చి ఇక వల్వరిన్ మదర్ సైడ్ వాళ్ళ నుంచి మనం చూద్దాం ఎవరు ఉన్నారని. అండ్ ఇక వల్వరిన్ మదర్ సైడ్ వాళ్ళ దగ్గర నుంచి చూసుకుంటే
ట్రూత్ హడ్సన్ అనే వాడే వెపన్ ఎక్స్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తాడు. అతడే మన వోల్వరిన్ పై ఎక్స్పెరిమెంట్ చేసి అతని క్లాస్ ని బాగా స్ట్రాంగ్ చేసి అడమెంటేనియం తో చేస్తాడు అనమాట. సో 22 అటెంప్ట్స్ తర్వాత వోల్వరిన్ ఫస్ట్ అనమాట. ఆ తర్వాత 22 అటెంప్ట్స్ చేసిన తర్వాత అన్ని ఫెయిల్ అయిన తర్వాత ఫైనలీ X-23 అని సక్సెస్ చేస్తారు. బట్ X-23 ఎవరో కాదు, ఒక ఫీమేల్ వర్షన్ ఉంటుంది, వోల్వరిన్ వర్షనే. ఆమె కూడా అఫీషియలీ బయోలాజికల్ గా కాకపోయినా డిఎన్ఏ తీసుకున్న తర్వాత ఆమె కూడా వోల్వరిన్ కూతురు అన్నమాట. X-23 మనం ఆల్రెడీ లోగన్ మూవీలో చూసాం. బట్ వోల్వరిన్ 100 years లో చాలా ఎనిమిస్ అతను వెంట పడుతుంటాడు. అందులో ఒక 5 మేజర్ మెంబర్స్ కలిసి మాంగ్రోస్ అనే గ్రూప్ ను ఏర్పాటు చేసుకుని వోల్వరిన్ ను చంపాలనుకునేది ఉద్దేశంగా పెట్టుకుంటారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే వారందరూ కూడా వోల్వరిన్ పిల్లలు ఉంటారు. ఎన్ని చోట్ల సీడ్స్ వేసావయ్యా వోల్వరిన్. అండ్ ఈ విషయం వోల్వరిన్ కు తెలిసి ఉండదు. కెరాన్ ఫుట్ మాత్రం వోల్వరిన్ లానే రీజనరేషన్ అబిలిటీస్ ఉంటాయన్నమాట. అండ్ చూడడానికి ఒక మాన్స్టర్ లా ఉంటాడు. మాంగ్రోస్ లీడర్ గన్ హాక్ ఉంటాడు, అతను గన్స్ యూజ్ చేయడంలో ఎక్స్పర్ట్ ఉంటాడు. అండ్ తన బోత్ సిస్టర్స్ వచ్చి ఫైర్ నైఫ్స్ అండ్ షాడో స్టాకర్స్ ఉంటారు. బోత్ వచ్చి నైఫ్స్ లో ఎక్స్పర్ట్ అండ్ కరాటే ఆర్ మార్షల్ ఆర్ట్స్ లో ఎక్స్పర్ట్స్ ఉంటారు అనమాట. అండ్ సాఫిస్ట్ వచ్చి చేతుల్లో ఏదో అది రంపం గింపం మాదిరి పెట్టుకుని ఉంటాడు. సో వీళ్ళందరూ వచ్చి గ్రూప్ మెంబర్స్ ఉంటారు. అండ్ వీళ్ళందరూ తన పిల్లలని యాక్చువల్ గా వోల్వరిన్ తెలియదు. బట్ వాళ్ళందరూ వోల్వరిన్ పై దాడి చేసేటప్పుడు వోల్వరిన్ వీళ్ళందరినీ చంపేస్తాడు. బట్ నిజం తెలిసిన తర్వాత వారిని అందరినీ తన తల్లి ఎలిజబెత్ హడ్సన్ దగ్గరికి వారి డెడ్ బాడీస్ ను తీసుకెళ్లి పాతి పెడతాడు మన వోల్వరిన్. ఎంత మంచి పిల్లల్ని తెలియకుండానే తెలిసి చంపేసి అక్కడనే పాతి పెట్టేస్తాడు. ఇది ఫ్రెండ్స్ వోల్వరిన్ ఫ్యామిలీ ట్రీ. నెక్స్ట్ వీడియోలో మనం డెడ్పూల్ ఫ్యామిలీ ట్రీ పై డిస్కషన్ చేద్దాం. సో రేపటి కోసం వినండి జాగ్రత్తగా, రేపటి కోసం ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో కలుద్దాం మరో వీడియోతో. బై బై, సీ యూ.